రోజు నాగ పంచమి సీరియల్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మోక్ష పంచమిని తీసుకుని ఇంటికి రావడంతో వైదేహి అయితే గొడవ పెట్టుకుంటుంది. కరాళి పనీంద్రలు పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి మరో ప్లాన్ వేస్తారు. పంచమిని స్కానింగ్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లిన వైదేహికి పెద్ద షాక్ ఇచ్చిన డాక్టర్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. పంచమి కోసం వెతుక్కుంటూ వెళ్లిన మోక్షకి పంచమి గుడి దగ్గర కనిపిస్తుంది. సరే ఇంటికి తీసుకెళ్ళడానికి వెళ్దాం రా పంచమి అంటే, నేను రాను మోక్ష బాబు, నేను ఇక్కడే ఉంటాను. నేను ఇంటికి వచ్చానంటే నా బిడ్డను క్షేమంగా బ్రతికించుకోలేను అని చెప్తుంది. నిన్ను నేను కంటికి రెప్పలా చూసుకుంటాను పంచమి, నీ కడుపులో బిడ్డని రక్షించుకునే బాధ్యత నాది, నన్ను నమ్మి నువ్వు ధైర్యంగా నాతో రా పంచమి అని పిలుస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న సుబ్బు కూడా, వెళ్ళు పంచమి, భార్యకి భర్త కంటే పెద్ద రక్షణ భరోసా ఇంకేది ఉండదు, నువ్వు మోక్షను నమ్మి ఇంటికి వెళ్ళు. మోక్ష అంత నమ్మకంగా చెప్తున్నాడు కదా, నీ కడుపులో బిడ్డకి తండ్రి దూరం చెయ్యొద్దు, బిడ్డకి తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం, నిన్ను స్వామి రక్షించుకుంటాడని నమ్మకంగా ఉన్నావు కదా, ఆయనే చూసుకుంటాడులే, వెళ్ళు పంచమి అని చెప్పడంతో పంచమి మోక్షతో ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన మోక్ష పంచమిలను చూసి వైదేహి అయితే, నిన్నేమైనా నేను బలవంతంగా లాక్కెళ్ళానా, నువ్వే కదా అబార్షన్ చేయించుకుంటాను అని చెప్పి నాతో రావడానికి ఇష్టపడి వచ్చావు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి ముందు నన్ను వెధవని చేసి పారిపోయావు అని తిడుతూ ఉంటుంది. చిత్ర జ్వాల కూడా వంత పాడుతూ ఉంటారు. ఇది ఎక్కడికి వెళ్తుంది అత్తయ్య, మన ఇంటిని సర్వనాశనం చేసేదాకా వెళ్ళదు, ఆ అరిష్టమైన బిడ్డ పుట్టి ఇల్లు నాశనం అయిపోయేదాకా ఇంట్లో నుంచి కదలదు, ఇది ఆ పాములోల పిల్లకి మామూలే కదా, ఇంట్లో నుంచి వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం అలవాటే కదా అని వాళ్ళు అంటూ ఉంటారు. మన మోక్షకైతే కోపం వచ్చేస్తుంది. పంచమి నా భార్య, తన ఇంట్లో తను ఉంటుంది, ఇక్కడే బిడ్డకు జన్మనిస్తుంది, అందరికీ చెప్తున్నాను వినండి, పంచమిని గురించి గాని నా బిడ్డను గురించి గాని ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా లేదా పంచమిని అవమానించేలాగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా భార్య నాతోనే నా ఇంట్లోనే ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, నా భార్య మాత్రం ఈ ఇంట్లోనే బిడ్డను కని ఈ ఇంటి వారసత్వాన్ని నిలబెడుతుందని చెప్పి ముఖం మీదే చెప్పేస్తాడు మోక్ష. కరాళి తన గుహలో నాగేశ్వరి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పంచమి కడుపులో పెరిగేది సాధారణ పిండం కాదు, నువ్వు మాయం చేయడానికి మా నాగలోక మహారాణి విశాలాక్షి, ఆ బిడ్డను చంపడం నీ తరం కాదు అని నాగేశ్వరి చెప్పింది కదా, ఆ మాటల్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని, విశాలాక్షి ఒకసారి నా అన్న చేతిలో చచ్చావు, ఇప్పుడు మళ్ళీ నా చేతిలో చావడానికి పుడుతున్నావా, నిన్ను ఎలాగైనా చంపి నాకు శత్రువుని లేకుండా చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటే అంతలో పనీంద్ర కాలిన గాయాలతో అక్కడికి వస్తాడు. ఏమైంది అని అడుగుతున్న కరాళితో, అంతా ఆ నాగేశ్వరి పనే, నేను తనని అడ్డగించానని నన్ను ఇలా చేసింది, నాకు శక్తులు లేకపోవడం వల్ల నేను ఏమీ చేయలేకపోయాను, నాకు శక్తులు లేకుండా చేసిన నాగదేవతను అసలు నాగలోకాన్నే లేకుండా చేస్తాను, అన్నింటికీ కారణం ఆ పంచమి, ముందు ఆ పంచమిని మట్టు పెట్టిన తర్వాత నాగలోకాన్ని కూడా లేకుండా చేస్తాను, దానికోసం నువ్వే నాకు సహాయం చెయ్యాలి కరాళి అని అడుగుతుంటాడు పనీంద్ర. ఇప్పుడు నాకు అన్ని శక్తులు లేవు పనీంద్ర, నాకున్న కొన్ని శక్తులతో నాగలోకాన్ని ఎదుర్కోలేను, కానీ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల నాకు ఎప్పటికైనా ప్రమాదమే, ఒకప్పుడు మా అన్న చేతిలో విశాలాక్షి మరణించడం వల్ల కక్షతో పగతో తన కూతురు చేత మా అన్నను చంపించింది, ఇప్పుడు తనే మళ్ళీ తన కూతురు కడుపులో పెరుగుతుందంటే నన్ను చంపడానికే పనీంద్ర, ఒకవేళ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని పిండంగా ఉన్నప్పుడు చంపలేకపోయినా పుట్టిన తర్వాత అయినా సరే పుట్టిన వెంటనే చంపేయాలి, లేదంటే నాకు చావు తప్పదు, ఆ నాగేశ్వరి పంచమి పక్కన ఉన్నంత వరకు మనం పంచమిని ఏమీ చేయలేం పనీంద్ర, ఆ నాగేశ్వరి సంగతి నాకు బాగా తెలుసు, ప్రాణాలకు తెగించైనా సరే పోరాడుతుంది అని కరాళి చెప్పడంతో, అవును కరాళి, మా నాగజాతిలో ఇష్టరూప నాగ కన్యలకు ఎక్కడ లేని శక్తులు ఉంటాయి, అంతేకాకుండా ఇప్పుడు ఆ నాగేశ్వరికి మరికొన్ని శక్తులను కూడా నాగదేవత ప్రసాదించింది, అందుకే ఆ నాగేశ్వరిని ఏమీ చేయలేకపోతున్నానని తను వాపోతాడు. నా అన్న నంబూద్రి ఆత్మను ఆవహింప చేసుకున్నా కూడా అతను భౌతికంగా మనకు ఎలాంటి సహాయము చేయలేడు, నాగజాతిని ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం, నాకున్న వశీకరణ శక్తితో నాగలోకానికి శత్రువైనటువంటి గరుడ రాజుని ఆవహింప చేసుకుని తన శక్తిని సంపాదించుకుంటాను, అప్పుడైతే నాగజాతిని మట్టుబెట్టడానికి వీలవుతుంది.
నాగజాతిని అంతం చేయాలంటే గరుడ జాతికే సాధ్యమవుతుంది అని చెప్తున్న కరాళితో అలాగే చేయమని చెప్పి ఫణీంద్ర కూడా చెప్తాడు. కరాళి కూర్చుని ధ్యానంలో గరుడుని ప్రార్థిస్తూ ఉంటుంది. జరగబోయే ఎపిసోడ్లో మోక్ష వైదేహి పంచమిని డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి తను బిత్తరపోతుంది. మనిషి పిండానికి ఉండవలసిన లక్షణాలే లేవు, చాలా అబ్నార్మల్ గా ఉంది, ఈ పిండాన్ని ఉంచుకోవడం కంటే తీసేసుకుంటేనే మంచిది అని చెప్తుంది. ఏం చేయాలో మీరే ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రండి, తర్వాత నాకు చెప్పండి అని డాక్టర్ చెప్తుంది. వైదేహి అయితే ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉంటుంది. మోక్ష పంచమీలకైతే తన కడుపులో పెరుగుతున్నది పాము అని వాళ్ళకైతే తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అయోమయంలో ఉంటారు.